రాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్, ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటి, ఏది వాడడం బెటర్ అనేది ఈరోజు చూద్దాం. సో ఇప్పుడు అందరూ కూడా రాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అని చెప్పి కొత్తగా ట్రెండింగ్ అందరూ కూడా అది యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే అందులో సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, అది హెల్త్కి మంచిది, బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో ఇదేంటంటే రాక్ సాల్ట్ అనేది టేబుల్ సాల్ట్ రెండిట్లోనే ఉండేది ఒకటే కెమికల్, NaCl, సోడియం క్లోరైడ్ అనమాట. సో డిఫరెన్స్ ఏంటి అంటే రాక్ సాల్ట్ అనేది న్యాచురల్గా తీస్తారు, ప్రాసెసింగ్ తక్కువ ఉంటుంది. సో దానిలో మినరల్స్, యాడెడ్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం చాలా కొద్ది శాతంలో, అంటే మనకి బాడీకి పెద్దగా యూజ్ అయ్యేంత అయితే ఉండవు, కొంచెం ఉంటాయి. దానివల్ల దానికి కలర్ వస్తుంది, ఒక చిన్న ఫ్లేవర్ వస్తుంది. అదే టేబుల్ సాల్ట్ అనేది ఏంటంటే బాగా ప్రాసెస్ చేస్తారు, అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసి దానికి అయోడిన్ యాడ్ చేస్తారు. సో ఈ అయోడిన్ యాడ్ చేయడం వల్ల థైరాయిడ్ డిసీజెస్ రాకుండా ఉంటాయన్నమాట. 1986లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని గాయిటర్స్, థైరాయిడ్ ఎక్కువ అవుతుందని ఈ ఇనిషియేటివ్ తీసుకుని అన్ని సాల్ట్స్ని అయోడైజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో మళ్ళీ మనం ఇప్పుడు ఈ అయోడైజ్ సాల్ట్ స్టాప్ చేసి రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ డిజార్డర్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏ సాల్ట్ అయినా, రాక్ సాల్ట్ అయినా టేబుల్ సాల్ట్ అయినా కూడా తక్కువ తినడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బీపీ కంట్రోల్ కానీ అదర్ డిసీజెస్ రాకుండా చేయాలంటే మనకి WHO రికమెండెడ్ డైలీ అలవెన్స్ రోజుకి మనం 5 grams ఆఫ్ సాల్ట్ తీసుకోవచ్చు పర్ పర్సన్. 5 grams అంటే ఒక చిన్న టీ స్పూన్ అనమాట. సో ఒక్క టీ స్పూన్ సాల్ట్ పర్ పర్సనే తీసుకోవాలి. సో అలా తీసుకుంటే మనకి బీపీ అది పెరగకుండా ఉంటుంది. అంతేగాని 20 రూపీస్ పర్ కేజీ వచ్చే టేబుల్ సాల్ట్ మానేసి 150 రూపీస్ పర్ కేజీ వచ్చే రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల రిస్క్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ పెరుగుతుంది, పెద్దగా మనకి బెనిఫిట్ కూడా ఉండదు. సో టేబుల్ సాల్ట్ తీసుకోవడం, అయోడైజ్ సాల్ట్ అని ఉన్న సాల్ట్ని తీసుకోవడం మంచిది.